ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇందుకు కారణం ప్రస్తుతం కూటమిలో జరుగుతున్న వ్యవహారాలే. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలు ఒకెత్తైతే లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ రావడం కూడా మరొక ఆసక్తికర పరిణామంగా ఇక్కడ మనం చూడవచ్చు. ముందు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులే కూటమి ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఇంకా అది కాకుండా బాలకృష్ణ కామెంట్స్ అనేవి కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దానికి చిరంజీవి తప్ప అటు నాగబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. సో ఈ ఎపిసోడ్ అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అనారోగ్యం అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలకి రాలేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ని పరామర్శించారు. మరి నిజంగా ఆయన పరామర్శించారా లేకపోతే బుజ్జగించారా అనేది కూడా అక్కడ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అంత తీవ్ర పరిణామం అక్కడ చోటు చేసుకుంది. గతంలో ఇదే వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. దాన్నే ఎజెండాగా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకే డైరెక్ట్గా అవమానం జరిగింది, సినిమా వాళ్ళని అవమానించారు వైసీపీ వాళ్ళు అనేది వీళ్ళు కూటమికి సంబంధించిన అటు జనసేన కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు, ముఖ్యంగా జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే అదే అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లారు. అయితే అప్పట్లో ఏ విధమైన దాని మీద వివరణ ఇవ్వలేదు చిరంజీవి. ప్రస్తుతం జరిగిన పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ ఎప్పుడైతే కామెంట్స్ చేశారో వెంటనే చిరంజీవి రియాక్ట్ అయ్యారు. అక్కడ చిరంజీవి చెప్పింది ఒకటిగా ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పింది ఇంకొకటిగా ఉంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారా అన్నది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్న. అయితే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో బాబు వ్యూహమే ఫలించింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కానీ అటు లోకేష్ కానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణే చేశారు. అంటే పవన్ కళ్యాణ్ షోల్డర్ మీద గన్ పెట్టి వీళ్ళు ఫైర్ చేశారు. తిరిగి అది పవన్ కళ్యాణ్కే వచ్చి తగులుతుంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కాస్త లేటుగా గమనించారు అనే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఎటువైపు మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ అన్నయ్యే స్వయంగా ఏమీ జరగలేదని చెప్పారు. ఆయనేమో గతంలో ఇలా అవమానం జరిగింది అన్నారు. మరి ఈ విషయంలో ఆయన ఏ విధంగా ఉంటారు? అదేవిధంగా ఆడపిల్లలు కనిపించట్లేదు, ఆడపిల్లల అపహరణ అనే విషయంలో కూడా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడారు. కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ మాట్లాడలేదు. సో ఇటువంటి పలు అంశాలలో కేవలం పవన్ కళ్యాణే ఉన్నారు. అంటే ఏంటంటే బాల్ అనేది పవన్ కళ్యాణ్ కోర్టులో ఉంచారు చంద్రబాబు. సో ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. అందుకోసమే ఆయన మౌనం వహిస్తున్నారు ప్రస్తుతం. సో ఈ మౌనం వీడి మళ్ళీ ఆయన యాక్టివ్ అవ్వాలి అనేది చంద్రబాబు ఉద్దేశం. లేకపోతే కూటమిలో చీలికలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటికే కూటమిలో చీలికలు వచ్చాయి. అందుకు నిదర్శనమే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జనసేన మంత్రులని టార్గెట్ చేయటము అనేది టాక్ వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఎలా అయినా మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనేది తీసుకురావాలి, ఆయన యాక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు మరి బుజ్జగించినా ఆయన మరి దానికి సహకరించలేదేమో, ఆయన అంతగా సుముఖత వ్యక్తం చేయలేదేమో. సో మరి పవన్ కళ్యాణ్ని బుజ్జగించగలిగే నేర్పరి ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరు చెప్తే వింటారు అనే ఉద్దేశంలో కూడా చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా ఈసారి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరూ కలిసి కూడా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని ముఖ్యంగా నిర్మలా సీతారామన్ని అదేవిధంగా మోదీని కలుస్తున్నారు. సో ఇక్కడ ఈ వ్యవహారం కూడా ఇప్పుడు కీలకంగా ఉంది. ఎందుకంటే కేవలం అక్టోబర్లో జరగబోయే జిఎస్టీకి సంబంధించిన సమావేశాలకు అయితే దానికోసం ప్రత్యేక అతిథిగా పిలవాలి అని అనుకొని వెళ్ళిన సందర్భం అయితే చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఇద్దరూ కలిసి వెళ్ళారు కాబట్టి అక్కడ భారీ ఎత్తులో వీరిద్దరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, భేటీలు అయితే నిర్వహిస్తున్నారు అనేదైతే ఇక్కడ అందరికీ అర్థమవుతున్న విషయం స్పష్టంగా. సో ప్రధాని మోదీతో మాట్లాడి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా, ఎందుకంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే బెయిల్ మంజూరయ్యాయి, ఇప్పటికే విడుదల అవుతూ ఉన్నారు. మిథున్ రెడ్డి కూడా విడుదలైన నేపథ్యంలో మరి ఈ కేసు అనేది ఉండదు, నిలవదు. గతంలో వైసీపీ చాలాసార్లు ఆరోపణలు చేసింది.
చంద్రబాబు నాయుడు పెడుతున్న ఏ కేసు కూడా న్యాయస్థానంలో నిలవదు. ఇవి కేవలం అక్రమ కేసులు మాత్రమే, ఇవి రాజకీయ వేధింపులు అంటూ వైసీపీ గతంలో చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే ఈ కేసు నీరుగారిపోతుంది అనే వాదనలు కూడా చాలా వినిపిస్తున్నాయి. మరి నిజంగా ఈ కేసు నీరుగారిపోతుందా, ఇలా బెయిల్ వస్తున్నాయి అంటే నిజంగా అక్కడ ఏం లేదు అనేది తేటతెల్లమవుతుంది. ఇక తర్వాత కేసు కొట్టేసినా కూడా ఆశ్చర్యం ఉండదు, ఎందుకంటే ఆ కేసు అంతా ఫేక్ అనేది ఒక పక్క వైసీపీ చెప్తూనే ఉంది. కాబట్టి నిజంగా ఇలాంటిది ఏమైనా జరిగిందా? సో ఈ కేసుకి సంబంధించి గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగింది, దాని మీద మేము అవినీతిని బయటకు తీస్తాము అని అన్నారు. 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈడీ చెప్తుంది. సో ఈ అన్నిటి నేపథ్యంలో ఈ కేసు నీరు కారిపోకూడదు, ఎట్లయినా సరే వాళ్ళ టార్గెట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలి అనే ఉద్దేశంతోనే ఈ విషయంలో కూడా మాట్లాడాలి అనే ఉద్దేశంతో అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలిశారు అనే విషయం అయితే ఇక్కడ మన రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. సో ఒకటి, పవన్ కళ్యాణ్ని బుజ్జగించాలి అని, రెండోది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసు నీరు కారిపోకూడదు, ప్రభుత్వానికి అది ఎట్లాగో ఎఫెక్ట్ కాకూడదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి అది సక్సెస్ఫుల్గానే ఉండాలి అనే ఉద్దేశంతో మోడీతో మాట్లాడే విధంగా ఈ భేటీ నిర్వహించారు అనేది ఉంది. ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితి, ఒకవేళ పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటికి వస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? మరి తర్వాత చంద్రబాబు ఇప్పటికే రాజకీయ అనుభవం చాలా ఉన్న వ్యక్తి. సో మరి తన తర్వాత ఆ పార్టీకి సంబంధించి టీడీపీ తరపు నుంచి సీఎం క్యాండిడేట్ ఎవరు అంటే లోకేషే. సో ఆ విధంగా కూడా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాలి, లోకేషే నెక్స్ట్ సీఎం అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అదేవిధంగా మిగిలిన పార్టీల్లోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా ఢిల్లీ పెద్దల దగ్గర కూడా ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగాను అవకాశాలు ఉండే విధంగా వారితో మాట్లాడాలనే ఉద్దేశంతోనే వీరిద్దరి ప్రయాణం అయితే జరిగింది అనేది ఇప్పుడు మనకి ఇక్కడ విశ్లేషకులు చెప్తున్న మాట. సో దాన్ని ఉద్దేశించుకొని, ఎందుకంటే జనసేన బయటికి వస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణే అవుతారు. ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్కి మోదీకి సత్సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరి సత్సంబంధాల కారణంగానే ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడానికి కూడా పవన్ కళ్యాణే కీలక పాత్ర వహించారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరించి మన 3 పార్టీలు కూటమిగా ఉంటాయి అని చెప్పి ఆ విధంగానే వారిచ్చిన సీట్లకి 21 సీట్లకు పరిమితం అయ్యి పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు. అప్పుడు ఆయన అన్నారు కూడా, నేను త్యాగం చేస్తున్నాను అంటే పార్టీ కోసం కాదు, కేవలం ప్రజల భవిష్యత్తు కోసం, నాకు ప్రజల భవిష్యత్తే ముఖ్యము, అందుకోసమే నేను 21 సీట్లు వచ్చినా నాకు పర్వాలేదు, నేను ఉన్నదానిలోనే ప్రజలకు సేవ చేస్తాను అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు మాట్లాడారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఆయన అంతవరకే పరిమితం అయ్యారు. కూటమి ఏర్పాటు చేశారు, ఖచ్చితంగా విజయం సాధించడమే మా లక్ష్యము అన్నారు. అలానే వారు విజయం సాధించారు కూడా, భారీ మెజారిటీ అయితే వచ్చింది. సో ఈ అన్నిటిని బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏపీలో ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు పరిపాలన మీద. ముఖ్యంగా సూపర్ 6 అమలు చేసే విషయంలోనూ, అటు ప్రైవేటైజేషన్ చేసే మెడికల్ కాలేజీలే కావచ్చు, ఇక విశాఖ స్టీల్ ప్లాంటే కావచ్చు, వీటన్నింటి విషయంలో కూడా ఇప్పటికే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. అదేవిధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇవన్నీ ఆరోపణలే అంటూ కూడా ఒక్కొక్కటిగా మాట్లాడుతూ ఉండేసరికి అవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మీదైతే చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. మరి ఈ వ్యతిరేకత జనవరిలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా ఉంది. ఎంతో కాలం లేదు కాబట్టి దాదాపు 2 నెలల సమయమే ఉంది. మరి ఇప్పుడు కూటమిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా, కూటమిలో మళ్ళీ చీలికలు జరిగినా అది పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి అటువంటిది ఏమీ లేకుండా ఎక్కడ దాన్ని అక్కడ కప్పిపెట్టాలి, మళ్ళీ ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ యాక్టివ్ అవ్వాలి, చంద్రబాబు చెప్తున్నవన్నీ తను చెప్తున్నట్టుగా ప్రజలకి చెప్పాలి, చంద్రబాబు చెప్పేవన్నీ ఆరోపణలన్నీ నిజమే అని ప్రజల్లోకి పంపించాలి అంటే పవన్ కళ్యాణ్ యాక్టివ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా బుజ్జగించాలి అని, అందుకు మోదీ గారిని రిక్వెస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే తండ్రి కొడుకులు ఢిల్లీ వెళ్లారు అని రాజకీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. టోటల్గా చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ విషయం కావచ్చు, ఏపీలో రాజకీయాలు కావచ్చు, ఏపీలో ప్రస్తుతం ఉన్న పొజిషన్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వన్స్ నిర్వీర్యం అయిపోతే ఇక్కడ చీలికలు అనేవి వచ్చిన తర్వాత ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంపింగ్లు జరుగుతాయి అనేది ఊహించడానికే చాలా ఇబ్బందికరంగా, ఎందుకంటే భారీ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఒకవేళ పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతాను అంటే పవన్ కళ్యాణ్తో పాటు జనసేన వాళ్ళే కాకుండా టీడీపీకి
సంబంధించిన వాళ్ళు ఎంతమంది వెళ్తారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వెళ్తారు అనేది కూడా అక్కడ ఖచ్చితంగా ఉంది. ఇదంతా కూడా వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది కాబట్టి సో వైసీపీ మళ్ళీ ఒకేసారి సూపర్ యాక్టివ్ అయిపోతుంది. సో అవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆపేసేయాలి, ఎప్పట్లాగానే ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నిటి గురించి మాట్లాడటానికి, చర్చించడానికి తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే వెళ్ళి వారిద్దరూ ఈ అంశాలన్నింటి గురించి కూడా మాట్లాడి ఆ తర్వాత ఎలాంటి జరగబోయే భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ప్లానింగ్ అనేది వేసుకొని మోదీ గారి దగ్గర వారి విన్నపాలన్నింటినీ కూడా చెప్పేసి సో ఇలా చేయాలి ఎలా చేయాలనే దానికి అంగీకారం తీసుకొని పవన్ కళ్యాణ్ని యాక్టివ్ చేయించి నెక్స్ట్ మళ్ళీ స్టెప్ ఇంకొక మాస్టర్ ప్లాన్తో ముందుకు రావాలి అనేది ప్లాన్. సో దానికోసమే వీరిద్దరూ కలిసి ఈ టూర్ వేశారు అనేది మన రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి ఇప్పుడు టూర్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, మోదీ నిర్ణయం ఎలా ఉండబోతుంది, మరి పవన్ కళ్యాణ్ రెగ్యులరైజ్ అయితే నిజంగానే చంద్రబాబు వెళ్ళి చేసిన వ్యూహం అనేది సక్సెస్ అయింది అనుకోవచ్చు. కాదు మరికొన్ని రోజులు పవన్ కళ్యాణ్ మౌనంగానే ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తునే ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో పార్టీకి ఇబ్బందికర వాతావరణమే అనేది అయితే మనందరికీ ఖచ్చితంగా అర్థమవుతుంది.